మున్సిపల్ సమావేశ మందిరంలో మేప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు మహిళా సంఘ సభ్యులతో మహిళా శక్తి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతితో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత అందిస్తామని అన్నారు. మహిళా క్యాంటీన్లతో పాటు స్త్రీనిధి, లింకేజ్, బ్యాంక్ లింకేజీల ద్వారా నిధులు సమకూర్చి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రుణ సదుపాయం కల్పిస్తామని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఒక 11 కోట్ల రుణ సదుపాయం కల్పించాలని, వ్యాపారాభివృద్ధి కోసం వినియోగించుకోవాలని, మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయాలని, సంఘాలలో లేని మహిళలను సంఘాల్లో చేర్పించాలని, వడ్డీ లేని రుణాలపై అవగాహన కల్పించాలని, ప్రతి మహిళా సంఘ సభ్యురాలకి 2 లక్షల బీమా సౌకర్యం, స్త్రీనిధి, ప్రతి మహిళా సంఘ సభ్యురాలకి ప్రమాదవశాత్తు బీమా, 10 లక్షలు, వ్యాపారానికి సంబంధించి నైపుణ్యాలను మార్కెటింగ్, బ్రాండింగ్ డెవలప్ చేయడం, ఆదర్శ స్కూళ్లలో వివో ప్రెసిడెంట్ ద్వారా స్కూల్ బిల్డింగ్ రిపేర్లు చేయించడం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు చేయించడం, స్కూల్ యూనిఫామ్స్ మరియు అంగన్వాడీ పిల్లల యూనిఫామ్స్, ఇతర ప్రైవేట్ కంపెనీల ఉద్యోగుల యూనిఫామ్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగుల యూనిఫామ్స్ ను స్వయం సహాయక సంఘ మహిళల ద్వారా కుట్టించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ రఘువరన్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మేప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్, డిఎంసి సునీత, టిఎంసి రజిత, మేప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు తదితరులు పాల్గొన్నారు. దాచుకుని ఎప్పుడన్నా నాకు ఇబ్బంది ఉన్నప్పుడు ఎంత ఏడ్చినా ఇయ్యపోయేది. అమ్మ నాకు ఇది అవసరం ఉందని చెప్పేసి నేను తలకాయ కొట్టుకుంటున్నాను, ఇంకేదో చేస్తే కానీ అప్పుడు తను ఇచ్చేది. నా చదువుకు తను ఎంతో ఖర్చు పెట్టి దాచుకున్న డబ్బులను ఖర్చు పెట్టి నన్ను ఇవాళ మీ ముందు నిలబట్టారు చేసింది ఒక గ్రూప్ 1 ఆఫీసర్. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని ఆ విధంగా చదివించి వాళ్ళకి చిన్నప్పటి నుండి ఒక విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని కలెక్టర్లను, ఇంజనీర్లను తయారు చేయవచ్చు. సో ఈ మీటింగ్కి మీ ఆర్థిక స్థాయిలో ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మనము గవర్నమెంట్ ఎన్నో రకాలుగా మనకు ప్రోత్సాహాలు ఇస్తుంది. ఆ డబ్బుల్ని మీరు ఏం చేస్తారంటే మీ పిల్లల చదువుకో, లేదో హాస్పిటల్స్కో, లేకుంటే ఇంకేదో ఖర్చు పెట్టేసి మళ్ళీ దాన్ని నెల నెల కట్టడము ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి ఏదైతే మనం బ్యాంకు లోన్స్ తీసుకుంటున్నామో ఆ బ్యాంకు లోన్స్ దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. ఇప్పుడు మన టీఎల్పీ ద్వారా చాలా మన టీఎంసీ గారు కూడా చెప్తున్నారు, మీరు వ్యాపారం చేసుకోవచ్చు, ఏ విధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారో ఆ వివిధ రంగాలలో వ్యాపారాల్లో పెట్టండి. పాలు అమ్మడం కానీ, కూరగాయలు అమ్మడం కానీ, ఇంకేదైనా కిరాణం పెట్టుకోవడం కానీ. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మహిళా శక్తి అనే ఒక యాక్టివిటీ పెట్టి దాని ద్వారా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. మీకు మీరే క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోండి. దానికి నా వంతు సహకారము, మా సార్ల వంతు సహకారం అన్ని విధాలుగా మున్సిపల్ తరఫున మేడం గారు కూడా మనకి చాలా యాక్టివ్ ఉన్నారు. మేడం ఆధ్వర్యంలో కూడా మనం ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడు 8 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా కలిసికట్టుగా ఒక గ్రూప్గా ఏర్పాటు, ఎవరైతే కష్టపడి చేస్తారో 1 రోజు 2 రోజులు నష్టాలు జరుగుతున్నాయండి. 3వ రోజు మీరు పెట్టేటువంటి నాణ్యతను బట్టి ఇమ్మీడియట్గా మనకు అలవాటు అవుతుంది. నేను చూస్తాను ఇక్కడ ఏది మన జీవన్ రెడ్డి సార్ వాళ్ళ ఎమ్మెల్సీ సార్ వాళ్ళ ఇంటి ముందర ఒక చిన్న క్యాంటీన్, అక్కడ క్యాంటీన్ ఉన్నట్టు కూడా అదేంటిది టీ స్టాల్ ఉంది. అక్కడ టీ స్టాల్ ఉన్నట్టు కూడా ఎవరు తెలియదు. అక్కడికి పొద్దున వచ్చే వరకు ఒక 20, 30, 40, 50 మంది కనిపిస్తుంటారు. కాబట్టి 1 రోజు 2 రోజులు ఇబ్బంది అయితే కావచ్చు, ఆ 1 రోజు 2 రోజులు కూడా మేము ఇబ్బంది కలిగించాము. మీకు అన్ని విధాలుగా మీకు ఆదుకుంటాము, మిమ్మల్ని మేము ముందుండి నడుపుతాం. కాబట్టి మీరందరూ కూడా మన యొక్క టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఆ టార్గెట్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి మీరు కూడా మంచి ఆర్థికంగా ఎదగాలని మంచి ఆలోచనతో మీ కుటుంబాన్ని. సో నారీ శక్తి అనేది చాలా గొప్పది. మన మహిళ ఎలాంటిదంటే ఒక ఇల్లును ఉద్యోగం చేయడమో ఏదో బిజినెస్ చేయడమో కాదు, అన్నిటికంటే గొప్పది ఇల్లు నడపడం. మరి అట్లాంటి ఒక ఇల్లునే నడుపుతుందంటే ఈ భారతదేశాన్ని నడపలేదా? 100% నడుపుతుంది. ఏదంటే అది చేయగలిగేది, ఏదైనా చేయగలిగే ఒక శక్తి ఉన్నది అంటే అది ఒక మహిళకు మాత్రమే. మరి అలాంటి మహిళ లేకపోతే ప్రపంచం ఉంటుందా? ఏది ఉండదు. మరి అలాంటి మహిళకి పాదాభివందనాలు చేసుకుంటూ ఈ ఒక కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ఎందుకంటే నేను కూడా మహిళనే. మా అమ్మ జన్మనిస్తేనే ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. కాబట్టి అలాంటి ఒక తల్లికి నేను మళ్ళీ పాదాభివందనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి, మనల్ని కన్నా మహిళలందరికీ, ప్రతి మహిళకి. ఎందుకంటే ఒక మహిళ ఇల్లు నడుపుతుందంటేనే ఆ మహిళ చాలా గొప్ప. చాలా మంది అంటుంటారు హౌస్ వైఫ్, ఓన్లీ ఆఫ్టర్ ఆల్ హౌస్ వైఫ్, ఇంటిని గృహిణి అని చెప్పేసి అంటారు. కాబట్టి గృహిణి అంటే మామూలు విషయం కాదు. ఎంత పెద్ద కంపెనీలు నడిపినా, ఏది చేసినా అన్నిటికంటే గొప్పది గృహిణి. ఒక చేతితోటి ఇల్లును మొత్తం నడుపుతుంది. పిల్లల్ని చూసుకుంటుంది, అత్తమామల్ని చూసుకుంటుంది, ఇంటికి వచ్చిన చుట్టాలని చూసుకుంటుంది, ఆడబిడ్డల్ని చూసుకుంటుంది, చుట్టుపక్కల చూసుకుంటుంది. ఒక 2 కళ్ళతోటి ప్రపంచాన్ని మొత్తం చూస్తుంది.
చేయలేదు. మరి అది గొప్ప మహిళ కాబట్టి అలాంటి మహిళకి ఎన్నిసార్లు పాదాభివందనాలు చేసినా తప్పులేదు. అట్లాగే మరి మహిళలు ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఇంతలా దూసుకుపోతున్నప్పుడు మరి మహిళలు ఇప్పుడు అయ్యుండి మనం ఇంకా ఎంత ఇప్పుడు మనం వెనుకబడి ఉండకుండా ఇప్పుడు చూసుకుంటే ఒక గృహిణి నుంచి ఇప్పటికి ఒక పైలట్, ఒక ఏరోప్లేన్ నడిపేదాకా వెళ్ళిపోయారు. ఎంతో ఒక బిజినెస్ చేసే వాళ్ళలాగా, ఒక సీఈఓగా, ఒక చైర్పర్సన్గా, నాట్ ఓన్లీ దిస్ చైర్పర్సన్, ఒక కంపెనీకి చైర్పర్సన్గా చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఒక ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఒక మహిళలు. మరి అంత గొప్ప మహిళలు ఉన్నప్పుడు మనం ఒక చిన్న బిజినెస్ చేస్తే మనం దీనికి వెనకడాల్సిన అవసరం లేదు. మనం ఇంకా మన ఆలోచన, ఇందాక సార్ చెప్పారు గౌతమ్ రెడ్డి గారు, మన ఆలోచన ఇక్కడ వరకే ఆగిపోతుంది, ఇంకా ముందుకెళ్ళాలి. మనం ఆలోచన ఇంకా ముందుకెళ్ళి మనం ఇంకా చాలా గొప్ప గొప్ప అన్ని సాధించాలని చెప్పేసి చెప్పాను. మరి ఇప్పుడు ఏదైతే మీరు చేసి ఇస్తారాకులు ఇవన్నీ మీరు అన్నారు కదా, వీటితోనే కాకుండా ఇంకా గొప్పగా, ఇంకా ముందుకు, ఇంకా ఎక్కువ అనేదానికి వెళ్ళిపోయి ఈ జగిత్యాల్లో ఇంత డెవలప్ అయిందా, ఈ రకంగా డెవలప్ అవుతుందా జగిత్యాల అనేది, ఇది మీ అందరి చేతిలోనే ఉంది, మీ 64 మంది చేతిలో మాత్రమే ఉంది. సో మీరు మహిళలు ముందుకెళ్ళి ఇంకేం సాధించగలుగుతారు, ఏం చేయగలుగుతారో మీరు డిసైడ్ కండి. ఇంకా నేను ఏం చేయగలుగుతా, నాతో ఏమవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు కదా గౌతమ్ రెడ్డి గారు, నేను కలెక్టర్ అనుకుంటే ఎంఆర్ఓని అవుతా, అట్లీస్ట్ నేను ఎంఆర్ఓని అనుకుంటే అట్లే మరి అటెండరే అవుతా. సో ఇట్లా కాకుండా మీరు చాలా ఎక్కువ ఆలోచించండి, పెద్దగా ఆలోచిస్తే అట్లీస్ట్ మిడిల్లోనే మనం ఉండగలుగుతాం, మధ్యస్థంగానైనా మనం ఉండగలుగుతాం. అందుకని చెప్పేసి ప్రతి మహిళకు చెప్పేది ఒకటే, మనం ఎక్కడ కూడా తగ్గొద్దు, మనం దేంట్లో తక్కువలేము, ఎప్పుడు మనం ముందే ఉండాలి, పురుషుల కంటే ముందే ఉండాలి, ఉన్నాం కూడా. ఇప్పుడు రాజకీయాల్లోనే 33% రిజర్వేషన్ ఉన్నది ఒక మహిళకి. సో అందుకని చెప్పేసి ఎక్కడ కూడా మనం తక్కువ కాదు, మనం తక్కువ అవసరం కూడా లేదు. సో అందుకని చెప్పేసి అట్లాగే ఇప్పుడు ఈ మహిళా సంఘాల లోన్లు కూడా చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు లోన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు అందరూ మంచిగా ఉపయోగించుకోండి. వడ్డీ లేని రుణాలు మీరు అందరూ తీసుకోండి, మంచిగా ఉపయోగించుకోండి, ఇది ప్రతి ఒక్కరు. దాంతోపాటు అంటే ఇప్పుడు అనాలని కాదు, కాకపోతే ఏంటంటే ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే దీంట్లో 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉందనేది విషయం మీ అందరికీ తెలుసు. అట్లాగే ఒక నార్మల్ డెత్ అంటే అనుకోకుండా చనిపోవడం వల్ల ఒక 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంది. మరి ఇవన్నీ గొప్పవే. ఇప్పుడు మనం ఎల్ఐసి చేస్తాం, ఎల్ఐసి చేసినప్పుడు దాంట్లో మనం చనిపోయిన తర్వాత ఖచ్చితంగా డబ్బు వస్తుంది, అది మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. అట్లాగే దీంట్లో కూడా ఇప్పుడు ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ముందుకొచ్చి మన రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ఉందో, మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి ఇంత మహిళల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చి ఆయన ఇన్ని చేస్తున్నారంటే కేవలం మహిళల పక్షపాతి ఆయన ఇప్పటికీ మనకు ఉచిత బస్సు ఇచ్చారు, మీ అందరికీ తెలుసు. ఇది ఇప్పుడు మీరంతా లోకల్లో ఉంటారు కాబట్టి మీకు వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. ఒకసారి మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, అంటే మీకు బస్సు వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా అని చెప్పేసి. ఎవరైనా ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళే వాళ్ళు కానీ, కోరుట్ల మెట్పల్లి రెగ్యులర్గా వెళ్ళి వస్తుంటారు కదా, వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు ఈ బస్సు వల్ల వాళ్ళకి రోజు ఎన్ని డబ్బులు మిగులుతున్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఉమెన్కి ఎన్ని డబ్బులు మిగులుతున్నాయి, రోజుకి ఒక 100 రూపాయలు మిగిలిన ఆమెకి నెలకి 3000 రూపాయలు ఆమె ఏదో ఒకటి సాధిస్తుంది కదా. ఆ 3000 రూపాయలు నెలకు మిగిలితే ఆమె ఇంటి రెంట్ కట్టుకుంటుంది కావచ్చు, పిల్లలకు వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, వాళ్ళ ఇంట్లోకి ఏమైనా హాస్పిటల్ ఖర్చులు ఆమెకే కావచ్చు, అట్లాగే ఇంట్లోకి ఏమన్నా గ్రాసరీస్ అంటే ఇంట్లో సామాన్లకే కావచ్చు, ఇవన్నిటికీ ఆమె ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. అట్లాగే మనం 200 యూనిట్ల లోపు కరెంట్ కాల్చుకుంటే కూడా మనకు దానివల్ల ఎంత లాభం ఉందనేది మీ అందరికీ తెలుసు.